తెలంగాణలో కేసీఆర్ ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులైనటువంటి కేటీఆర్, కవిత సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది. ఆయన నానా తిప్పలు పడుతున్నట్టున్నారు. ఒకటి, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఓడిపోయినప్పుడు అంటే గెలుపు విజయపు ఎంజాయ్మెంట్ గత 10 ఏళ్ళు చేసిన వ్యక్తి ఒక్కసారిగా ఊహించని పరాభవం మానసిక ఒత్తిడిని ఫేస్ చేస్తుంది. ఆరోగ్యం కాస్త అనారోగ్యంగా మారుతుంటుంది. దానికి తోడు ఓడాక తలెత్తుతున్నటువంటి పరిస్థితులు. అటు కూతురు ఆధిపత్యం కోసం కొడుకుతో గొడవ పడుతూ ఉండడం తట్టుకోలేకపోతున్నట్టున్నారు. అలాగని కూతురికి ఆధిపత్యం ఇచ్చేందుకు సిద్ధంగా లేరన్న విషయము తెలుస్తోంది. తాజాగా చూస్తే వినాయక చవితికి సంబంధించినటువంటి ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. కేసీఆర్ గారి ఫేస్ చాలా డల్గా ఉంది. అనారోగ్యం బాగా పెరిగినట్టుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ సమాజం కాస్త పెద్దలకి గౌరవించేటటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి సమాజం. ఆయనకి గనక రేపు పొద్దున ఏదన్నా అయిందంటే ఆ కొడుకుని కూతుర్ని ఇద్దరిని క్షమించరు సమాజం. తర్వాత జీవితంలో మళ్ళీ వాళ్ళ మొహాలకి సంబంధించి తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. పార్టీని నడిపించడం ఎవరన్నది కాదు, అసలు పార్టీనే నామరూపాలు లేకుండా పోతుంది. జాగ్రత్త పడాల్సిన సందర్భం.